తర్వాత మీరు ఇటీవల మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్నారు కదండీ! దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి. సార్ ఎట్లా మిమ్మల్ని బాగా ట్రీట్మెంట్ ఇచ్చారా మీకక్కడ? అన్ని పద్ధతులు బాగుండాయి. హ్మ్. అన్ని వసతులు బాగుండాయి. హ్మ్. వాళ్ళ ఫుడ్డు బాగుంటుంది. హ్మ్. కానీ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. మీకెలా అనిపించింది? నా వరకు కూడా కొద్దిగా ఉప్పు కారం అంటే తినేవాళ్ళు కదా. మనకు అలవాటు పడిన ప్రాణము హ్మ్. ఎప్పుడు చూడని ప్రాణము. ఆ! కాబట్టి భయంకరంగానే అనిపించింది నా మనసుకు. హ్మ్. అయినా కానీ కూడా హ్మ్. 15 రోజులు హ్మ్. పాలు, రొట్టె, హ్మ్. పెరుగు, హ్మ్. తర్వాత కర్రీసులు, చట్నీలు ఇస్తారు. హ్మ్. కానీ అవి తినలేము. హ్మ్. తినడానికి మనసు ఒప్పుకోలేదు. అంటే అలవాటు పడిన నాలుక కదా! ఉప్పులకు, నూనెలకు. అది ఇంటికి అలవాటు పడిపోయింది. రాయలసీమ బిడ్డం కదా! హ్మ్. కాబట్టి వాటి మీద ఎక్కువ ఆలోచన పోదు. కానీ అయినా తీసుకుంటే కానీ మన కానీ ఆరోగ్యం కోసమైనా కూడా హ్మ్. మనం వాటిని కొంచెం సేవించాల. ఓకే. అలా సేవించిన తర్వాత మీ ఆరోగ్యం కుదుటపడిందా అలా రాజుగారు? సేవించిన తర్వాత హ్మ్. ఏదో అప్పుడు కట్టి ఎక్కువ బరువు, మనిషి బరువు అనిపించింది. హ్మ్. కష్టకాలంలో కష్టంగా ఉంది. హ్మ్. ఆ కష్టంలో ఆ అడివి వచ్చిన తర్వాత హ్మ్. పర్వాలేదు అనిపిస్తుంది. రూపాయికి రూ. 1/2 భాగం పర్వాలేదు అనిపిస్తుంది. ఓహ్! వెరీ గుడ్. సో, రాజుగారి దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత 50% ఆరోగ్యం కుదుటపడిందంటారు. కుదుటపడింది. మరి మళ్ళీ ఇంకొకసారి మీరు రాజుగారి దగ్గరికెళితే 100% కానీ కుదుటపడొచ్చు కదా! ఇంకా పోవాలని నా మనసులో కానీ, నా ఆత్మలో కానీ ఇంకా అవసరం లేదు. అదేదో ఇక్కడే పాటించుకొని కాపాడుకుందాం అనిపిస్తుంది అంతే. ఓకే. సో, ఇప్పుడు మీకు మొత్తం ఎంతమంది పిల్లలు రాజుగారు? నాకు పెద్ద పాప ఉదయశ్రీ. ఆ! కోడి ఆడబిడ్డల్లో హ్మ్. కుమారుడు అని చెప్పాలి. దొంగ నా ముందు కొడుకా. మొదటి నాకు కుమారుడు, ఆ! అబ్బాయి. హ్మ్. మళ్ళా ఉదయశ్రీ పెద్ద ఆడబిడ్డ. హ్మ్. ఆ తర్వాత రెండో ఆడబిడ్డ గౌరీ ప్రసన్న. హ్మ్. ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసినారా? వాళ్ళ ముగ్గురికి సంతానం కలిగింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. హ్మ్. వాళ్ళ సౌజీను లక్షణంగా హ్యాపీగా కొనసాగుతున్నారు. హ్మ్. ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు? మేము కుమారుడితోనే ఉన్నాము. ఆ! కానీ నా భార్యతో ఉండాలని చెప్పు సైతాన్. కుమారుడితో ఉండేదానికి ఇప్పుడు మేము సొంతంగా కష్టపడుకునే శక్తి దేవుడు ఉన్నది కదా! హ్మ్. కాబట్టి కొద్ది రోజులు బిడ్డకు బరువు పెట్టకూడదు. హ్మ్. బరువు బాధ్యతలు మనం కూడా తీసుకుందాం. మరి మనమే గడుపుదాం. హ్మ్. ఆ కాలానికి హ్మ్. బిడ్డ దగ్గరికి వెళ్ళి హ్మ్. తను చూస్తాడో చూడలేడో ఉడికినే అడుగుచ్చా దాంట్లో. ఆ! అనేది మనసులో పెట్టుకొని మా భార్య ఏమో జాబ్ చేస్తుంది. హ్మ్. దేంట్లో? ఏదో 15,000 జీతం ఇస్తారు దేన్ విద్యాపీఠంలో. ఆ! ఏదో నన్ను కాపాడుకుంటా అట్లా కాలం గడుపుతా ఉన్నాము. హ్మ్. ఏదో ఇప్పుడే బరువు పెట్టకూడదు కదా బిడ్డకు. హ్మ్. 2 ఆడబిడ్డలు అయిపోయి ఎవరికి? నా కొడుకు. ఆ! ఒక కొడుకయ్యా. బాధ్యత. బిడ్డలు రోజు రోజుకు పెరిగే బిడ్డలే కానీ ఆడబిడ్డలు తగ్గే బిడ్డలు కాదు కదా. హ్మ్. కాబట్టి హ్మ్. బిడ్డకి ఇప్పుడే బాధ పెట్టకూడదు. హ్మ్. కొంతవరకు మనం కూడా హ్మ్. సాయం చేయాలనే ప్రయత్నం ఉంది. హ్మ్. కానీ కాళ్ళు కుదురుకోలా. హ్మ్. మందు బాగా తాగుతారా రాజుగారు? మందు బాగా వాడేవాడిని. హ్మ్. బెబ్బులి పులిలాగా వాడేవాడిని. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య పిల్లి భార్య అయిపోయినావు. చేసిన పనికి, కొడుకు చేసిన పనికి దట్టాలైపోయి ఆ! కర్మ మొదలై ఆ! కాళ్ళకు ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే బెబ్బులి పులే మందు తాగే దాంట్లో. అన్నిటిల్లో ఆ! అన్నిటిల్లో ఆ! ఏ టు జెడ్ ఆ! భయం లే. ఆ! తెలియదు హ్మ్. అంటే ఆ! భయం లేదంటే కొడతాడు, తిడతాడు. హ్మ్. డబ్బు లేదు, ధనం లేదు, ధాన్యం లేదు హ్మ్. అనే దాంట్లో వెనక్కి పోను. హ్మ్. అన్నిటికీ తెగేస్తా, దేనికైనా జయించుకుంటా. అందరితో పాటు నా బిడ్డలను నా కుటుంబం 5 హ్మ్. 5 మెంబర్స్. హ్మ్. 2 మేము, సంతానం 3. హ్మ్. 5 మంది. హ్మ్. 5 మంది కూడా హ్మ్. నన్ను చెయ్యి ఈన రోజుల్లో హ్మ్. ఎన్ని కష్టాలు వచ్చినా, హ్మ్. ఎన్ని బాధలు వచ్చినా హ్మ్. అన్నిటికీ ఎదుర్కొన్నాము. హ్మ్. ఆ తల్లి ముత్యాలమ్మ తల్లి నమ్ముకున్నాము. హ్మ్. ఆ అమ్మ కాపాడింది హ్మ్. చల్లగా.
ఉమ్, చూసింది. ఉమ్. నా బిడ్డలకు ఏ లోటులు పాటలు లేకుండా ఉమ్. అంతా లక్షణంగా ఉన్నాం. ఇప్పుడు మీ తమ్ముడు శ్రీనివాసరాజు, చంద్రశేఖర్ రాజు వీళ్ళిద్దరూ నీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు యశోద, శ్రీదేవి వీళ్ళిద్దరూ ఇప్పుడు మీతో ఉన్నారు భూమి మీద. భూమి మీద ఉన్నారు, నాతో ఎందుకున్నారు? ఆ, భూమి మీద ఉన్నారు, వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుంటారు. ఆ, నాకు వాళ్ళకి సంబంధం లేదు. ఆ, ఆహా. ఆ. లేదు. అంటే ఏదైనా ఉంటుంది కదా అన్న చెల్లెళ్ళ సంబంధం. అన్నా తల్లిలో సంబంధం ఉంటుంది. పెళ్లి కాకముందు వాళ్ళకి పెళ్లి కాకముందు నాకు పెళ్లి కాకముందు వాళ్ళ పెళ్లి అయిపోయినాక అందరూ సపరేట్ అయిపోయింది. మీ తమ్ముడు శ్రీనివాసరాజు వాడు వాని బతుకుంటాడు, ఉమ్. వాడు వాని బతుకుంటాడు. ఎవరు ఇంకో తమ్ముడు పేరు? చంద్రశేఖర్ రాజు. ఆ, వాని బతుకోడు క్లియర్ లో ఉన్నాడు, ఈ చంద్రగిరిలో ఉన్నాడు. ఆ. వాళ్ళ బతుకులు బతుకున్నా, నా బతుకు నేను బతుకుంటా, నా బిడ్డలతో నేను హ్యాపీగా ఉన్నాను. అవునా? ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మొత్తానికి మీరు ఈ మానవ జీవితము మీకు ఏం నేర్పించింది సదయ్య? మానవ జీవితం ఏం నేర్పించింది అంటే బుద్ధి నేర్పించింది. మంచి మనసు పెట్టుకోవాలా, ఆ, కల్పం లేని మనసుని పెట్టుకొని అది లేకుండా ఎన్ని బాధలు వచ్చినా ఎంత ఎదురైనా ఆ, ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పేది ధీమా ఉండాలా. ఉమ్, ఆ ధీమా ఉన్నప్పుడు అన్ని గాలికి ఆ ఎగిరిపోతాయి. ఎగ్జామ్స్ అని అయిపోయినాయి గింజలు. ఆ విధంగా ఉమ్, ఇన్నాళ్ళు కొనసాగించినాము. ఉమ్. ఇంకా ఏం పెడతాడో ఎట్లా పెడతాడో దేవుడు. ఓకే, థ్యాంక్ యూ సిద్ధంరాజు గారు, నమస్కారం. మాకు మీ అనుభవాలు వెల్కమ్. ఆ.